సాధారణంగా ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడో లేదా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడో చెమట వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ వేడిని మన బాడీ చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఇలా వేడిని బయటికి పంపించడం వల్ల మన శరీరం చల్లగా మారుతుంది. కొందరిలో అయితే చీటికి మాటికి చెమట వస్తుంది. చెమటతో పాటు చెడు వాసన ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మానవ శరీరంలో అనేక స్వేద గ్రంథులు ఉంటాయి. ఇవి మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి. అయితే మన చంక భాగంలో ఉండే స్వేద గ్రంథులు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. అందుకే ఆ ప్రాంతంలో అధికంగా చెమట వస్తుంది. చెమటలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వల్ల మన బట్టలపైన మరకలు ఏర్పడతాయి. మన శరీరం చేసే ముఖ్యమైన పనుల్లో చెమటను బయటికి పంపించి వేయడం కూడా ఒకటి. చెమటలోని రసాయనాలు మనల్ని పలు రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులోని సహజ సిద్ధమైన యాంటీబయోటిక్స్ క్రిముల్ని నశింపజేసి మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. కొందరిలో ఈ చెమట రావడం ఎక్కువగా ఉంటుంది. దాన్ని హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తారు. అంతేకాకుండా వీరిలో చెమట, చెడు వాసన రావడంతో పాటు పక్క వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. మనకు కూడా ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. చాలా మంది చెమట వాసన రాకుండా ఉండేందుకు డియోడ్రెంట్లు, పలు రకాల పర్ఫ్యూమ్లు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే పలు రసాయనాలు మనకి ఎంతో హాని చేస్తాయని నిపుణులు అంటున్నారు. పర్ఫ్యూమ్లను ఎక్కువగా వాడితే రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే డియోడ్రెంట్లకు బదులుగా సహజ సిద్ధంగా తయారు చేసిన పదార్థాలను వాడితే మంచిది. సహజ సిద్ధంగా దుర్వాసనను పోగొట్టడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం ఆధారంగా నిమ్మకాయను డియోడ్రెంట్ గా వాడితే చెమట వాసన రాదు. మామూలుగా పండిన ఓ నిమ్మకాయను సగానికి కట్ చేసుకొని సంక కింద భాగంగా బాగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చెమట వాసన రాదు. అంతేకాకుండా చర్మానికి కూడా ఎలాంటి హాని ఉండదు. నిమ్మకాయలోని ఆమ్లంలు ఎక్కువగా చెమట ఉత్పత్తి రాకుండా చేస్తాయి. ఇలా మనకు సహజ సిద్ధమైన డియోడ్రెంట్లకు పనిచేస్తాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల చెమట వాసన కూడా రాదు. అధిక చెమట వస్తున్నా, దుర్వాసన ఉన్న నిమ్మకాయను వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.